అందరికీ నమస్కారం. నేను సుధాని. పండగ, వ్రతము, నోము లేదా వారాల పూజలు అంటే నైవేద్యంగా పులిహోర చెయ్యని వారు, అలానే రాని వాళ్ళు బహుశా ఎవ్వరూ ఉండరు. కానీ ఇంటికో తీరులో చేసుకుంటూ ఉంటారంతే. నాకు మా అమ్మ గుడిలో పెట్టే ప్రసాదం చింతపండు పులిహోర అని ఈ విధంగా నేర్పించింది. దీనికోసం ఒక గ్లాసుడు బియ్యం తీసుకుంటే అంటే ఇంచుమించు 250 గ్రాములకి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసి వండితే అన్నం చిమిడిపోకుండా పొడి పొడిలాడుతూ కమ్మని రుచితో వస్తుంది. ఇప్పుడు 2, 3 సార్లు కడిగాక గ్లాసుడు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కాస్త పసుపు, 2, 3 చుక్కలు నూనె వేసి కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 3, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలానే ఒక గ్లాసుడు బియ్యానికి నారింజ పండంత చింతపండు, కాస్త గోరువెచ్చని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఇది ఉట్లున్న చింతపండు, కాస్త పులుపు తీపి కలయికతో ఉంటుంది. అంటే గోకవరం చింతపండు అంటారు కదా అది. ఇది 10 నిమిషాలు నానాక మరీ ఎక్కువ నీళ్లు వేసుకోకుండా నలిచి చింతపండు రసం పిండుకొని వాడపోసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసి పులుసు పిండుకుంటే మరిగి దగ్గర పడడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతే. నాకు గ్లాసుంపావు రసం వచ్చింది. ఇప్పుడు అన్నం ఉడికిపోయింది. చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికింది. మెతుకులు అతుక్కుపోకుండా, పప్పు ముద్దగా అవ్వకుండా ఉడికింది. ఈ అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. దానికోసం పళ్ళెంలో అడుగున 4, 5 రెమ్మల కరివేపాకు వేసి దాని మీద ఈ వేడి అన్నాన్ని వేస్తే ఆకు పరిమళం అన్నం అంతా పడుతుంది. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మందపాటి కడాయిలో చింతపండు పులుసు వేసుకొని కాస్త పసుపు, తగినంత ఉప్పు, 5, 6 మిర్చి చీరికలు, 2 స్పూన్ల నూనె వేసి ఉడుకు రానివ్వాలి. ఇష్టమైతే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేను వేయడం లేదు. ఇప్పుడు 10 నిమిషాలకి ఇలా దగ్గర పడి చిక్కబడ్డాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన అన్నంలో 1/2 స్పూన్ ఆవుపిండి వేసుకోవాలి. మంచి రుచి వస్తుంది. అలాగే చల్లారిన చింతపండు గుజ్జు కూడా వేసేసి చేత్తో అన్నం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చేత్తో కలిపితే సమంగా కలిసి రుచి కూడా చాలా బాగుంటుంది. వద్దనుకుంటే గరిటెతో కలుపుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం పావు గ్లాసు నువ్వుల నూనె వేడెక్కించి గుప్పెడు పల్లీలు వేయించుకోవాలి. పూర్తిగా వేగక ముందే జీడిపప్పు పలుకులు వేసుకుని 2 వేయించి పక్కకు తీసేస్తే ఆఖరిని వేసుకోవచ్చు. కరకరలాడుతూ ఉంటాయి. అలాగే 1 స్పూన్ అల్లం తరుగు వేసి వేయించి అప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి వేపుకోవాలి. ఇప్పుడు 7, 8 పచ్చిమిర్చి కాస్త చీరికలుగా చేసి వేసి 6, 7 ఎండుమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించి ఇంగువ జల్లి కలిపి స్టవ్ ఆపేసి పోపు అన్నంలో వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, గుడిలో ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.